16 కిలోమీటర్లకు చేశారని చెప్తున్నారు. సమారమే 35 కిలోమీటర్లు చేస్తే 6 డివిజన్లకు సంబంధించిన వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏదైతే రేట్లు పెరిగి జీఎస్టీ కూడా పెరగడం వల్ల 16 కిలోమీటర్లకు చేయడం జరిగిందని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడితే మురుగంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మంచినీళ్ళు సదుపాయం కూడా వాళ్ళందరికీ కూడా జరుగుతుంది. దీని మీద శ్రద్ధ పెట్టుకోకుండా వాళ్ళు ఇందాక ఎలాగైతే వైసీపీ ఆఫీసులు కట్టుకోవడానికి వాళ్ళ స్థలాలు పెట్టుకోవడానికి పెట్టారో ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీన్ని చేస్తే ఉపయోగపడేటట్టుగా ఉండేది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా వాళ్ళు బిల్స్ పెండింగ్ ఉన్నాయంటారు. ఇంకొక 4 కిలోమీటర్ల వరకు వర్క్ చేయలేదని చెప్తున్నారు. తప్పనిసరిగా దీన్ని ఇమీడియట్ గా ఆచరణలోకి తీసుకొచ్చేటట్టుగా మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఉన్నదో అది ప్రారంభించాం. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని పునాది ఏదైతే వేసామో దాన్ని ప్రారంభించడానికి కూడా చర్య తీసుకుంటాం. రాబోయే నెలల్లోనే ఈ ప్లాంట్ దీంట్లోకి వచ్చేటట్టుగా చేయడం జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా దీన్ని ఇదివరకు ఏంటంటే మెటీరియల్ మేము ఇస్తా ఉన్నామంటే వాళ్ళందరితో కూడా సంప్రదించి ఏదైతే వాళ్ళు కూడా కట్టాలి, ఇంట్లో కట్టుకోవడానికి 5-6 వేలు అవుతుంది. దీంట్లోకి కనెక్షన్ ఇచ్చుకోవడానికి 5-6 వేలు పెట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళని ముందుగా పెట్టుకుని ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ముందు ప్రారంభించడానికి ఏ ఇబ్బంది లేకోకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియదు.